ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమల్లమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ధ్యాన గ్రామీణం 108 రోజులు 108 సప్తాలు ఏదైతే కార్యక్రమానికి వచ్చేసిన ధ్యాన బంధువులకు ఆత్మ బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ధ్యాన మందిరం అతి త్వరలో అతి తొందరగా 1 year లోపట్నే ఈ యొక్క ధ్యాన మందిరం మనము ఓపెనింగ్ చేసుకోవడం మరియు ఈ యొక్క ధ్యానం యొక్క విశిష్టత గురించి వినయ్ రెడ్డి గారికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే పత్రి సార్తోని తను కూడా చాలాసార్లు జర్నీ చేయడం, దాంతోపాటు వాళ్ళ మామగారు అయినటువంటి రెడ్డి గారు వాళ్ళకు ఉన్న సాన్నిధ్యంతో వినయ్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మన కడతాలు రావడం, చాలాసార్లు నేను కూడా చూడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క మన ఆర్మూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న మనకు ఇప్పుడు ఏదైతే ఈ పిరమిడ్ ధ్యాన మందిరం ఓకే అయిపోయింది, కాకపోతే ఒక కిచెన్ అండ్ డార్మెంటరీలు మనం నిర్మించాలనుకుంటున్నాము. దానికి వారి యొక్క సహాయ సహకారం ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంకు తను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం రండి. రమాదేవి గారు మిట్పల్లి నుంచి వచ్చారన్న. ఈరోజు ఏంటంటే అన్న 108 రోజుల పాటు 108 రోజులు 108 గ్రామాలు పత్రిజీ ధ్యాన గ్రామీణం పెట్టి 1వ రోజు నుండి 108వ రోజు వరకు 108 గ్రామాల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో ధ్యాన ప్రచారం జరిగింది. ఆ 108 గ్రామాలకు సంబంధించినటువంటి ధ్యానులు, మాస్టర్లు, కార్యక్రమ నిర్వాహకులు వచ్చారు. మిట్పల్లి రమాదేవి గారు మీ చేతుల మీదుగా వారు మేడం గారిని సన్మానిద్దాం. మిట్పల్లిలో కూడా వారు అరేంజ్ చేశారు. మరి వారు ఎంతో గొప్పగా మిట్పల్లి హెడ్ క్వార్టర్లో మీరు మిట్పల్లి ఎమ్మెల్యే గారితో కానీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారితో మీరు మాట్లాడి వారికి కూడా అక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేపిస్తే మరి ఎంతో గొప్పగా అక్కడ కార్యక్రమాలు చేస్తుర్రు. ఒక రాణి రుద్రమాదేవి లెక్క, మరో ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క మరి ఈ పిరమిడ్ జగత్తు కొరకు కంకణం కట్టుకొని మరి మీ చేతుల మీదుగా వారికి సన్మానించాలా, వారు వెళ్తామన్నారు. అదేవిధంగా ఆరాచార్య నారాయణ స్వామి గారు కూడా వీరిది బాల్కొండ, అక్కడ అక్షరధార ఆశ్రమ నిర్వాహకులు మేడం గారికి వీరికి మీ చేతుల మీదుగా సన్మానించండి. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచండి. రమాదేవి గారు మిట్పల్లి. మరి మిట్పల్లిలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రమాదేవి గారు. కప్తారు అన్న, కప్తారు మేడం. సార్ ఒకసారి గట్టిగా ప్రతి ఒక్క మహిళకు ఆదర్శం రమాదేవి మేడం గారు. మెట్పల్లిలో రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఎంతో అద్భుతంగా వారు ప్రతిరోజు ధ్యాన ప్రచారం, ధ్యానము మరి 41 రోజులు అఖండ ధ్యానం పెట్టిర్రు. అయినప్పటికీ కూడా మన ఆహ్వానం మేరకు వారు వచ్చిండ్రు. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. 1 నిమిషం వారి సందేశాన్ని ఉడిందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, వినయ్ సార్కి, సాయి కుమార్ రెడ్డి సార్కి, గంగారెడ్డి సార్కి, ఇక్కడ నవనాథ సిద్ధులగుట్ట కమిటీ మెంబర్స్ అందరికీ, ఆత్మబంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడ మన సారు జిల్లా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాకు వెళ్ళాలని లేదు, కానీ మాకు మెట్పల్లిలో కూడా పర్మనెంట్ సెంటర్ కావాలి, పిరమిడ్తో కూడిన సెంటర్ కావాలనే సంకల్పంతో 41 రోజుల అఖండ ధ్యానము మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా, శివరాత్రి సందర్భంగా 8వ డేట్ నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 3 గంటలకు మేము అక్కడికి వెళ్ళాలి. సార్ ఫోన్ చేసి అన్నప్పుడు, రామ్ సార్ మాకు అఖండ ధ్యానం ఉన్నది అని అంటే, లేదు మేడం, మీరు 108 గ్రామాలలో ఒక గ్రామంలో మీరు కూడా చేశారు కాబట్టి మీరు రావాలని సార్ కోరడం జరిగింది. అందువల్ల నేను వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇక్కడి కార్యక్రమాన్ని చూస్తుంటే వెళ్ళాలని లేదు కానీ అక్కడ నాకు కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి మరొక గెస్టు ఆరాచార్య నారాయణ స్వామి గారు కూడా వారు ప్రయాణం అవుతారు. వారిని కూడా మన ముఖ్య అతిథి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు సన్మానిస్తారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం.
ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచండి. ఆరాచార్య నారాయణ స్వామి గారు వారు ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటుంది మనకు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.